ఈరోజు పెద్దపల్లి డిస్టిక్ లో మొత్తపల్లి పోలీస్ స్టేషన్ ని సర్ప్రైజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా డీసీపీ పెద్దపల్లి గారు, చేతన గారు, అండ్ అలాగే ఏసీపీ కృష్ణ అండ్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి, ఎస్హెచ్ఓ ఇక్కడ అశోక్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏమేమి ఆర్డర్ ఇష్యూస్, తర్వాత కమ్యూనల్ ఇష్యూస్ కానీ, దాని తర్వాత రాబోయే ఎన్నికలకు సంబంధించి కానీ, ఈ లోకల్ బాడీస్ సంబంధించి కానీ, విలేజెస్ ఇక్కడ ట్రబుల్సమ్ విలేజెస్ ఏమైనా ఉన్నాయా, ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, క్రైమ్ సినారియో ఎలా ఉంది, తర్వాత ఇక్కడ రౌడీ షీటర్స్, తర్వాత ట్రబుల్ మౌంటర్స్, తర్వాత సస్పెక్ట్స్ వాళ్ళ యొక్క మూమెంట్స్ ఎలా ఉన్నాయి, అవి గురించి మొత్తం ఇక్కడ రిసెప్షన్ ఎలా పనిచేస్తుంది, పబ్లిక్ ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇవన్నీ గురించి కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అంతా రిసెప్షన్ నుంచి మొదలుకొని తర్వాత బుక్స్, టోటల్ గా రిజిస్టర్స్ అన్ని కూడా అప్ టు డేట్ చేస్తున్నారు. అలాగే డైలీ విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. విజిబుల్ పోలీసింగ్ అనేది విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ఎస్ఐ అశోక్ రెడ్డి అన్ని విలేజెస్ ని కూడా తిరిగేలా లేదని చూడడం జరిగింది. చాలా వరకు అన్ని విలేజెస్ ని కట్ చేసి అన్ని విలేజెస్ లో వాళ్ళ మీటింగ్స్ పెట్టి అవగాహన కలిగించడము. దాంట్లో ఈ రీసెంట్ పల్లెనిద్ర ఎప్పుడు చేస్తాం, గూడెంలో పల్లెనిద్ర కూడా కార్యక్రమం, ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఉంది మనది రామగుండం కమిషనరేట్ లో. నేను వచ్చిన తర్వాత అది పల్లెనిద్ర అనేది స్టార్ట్ చేసాము. అక్కడ ఎస్హెచ్ వాళ్ళు, తర్వాత పోలీస్ ఆఫీసర్స్ అక్కడ వెళ్ళడం వల్ల విలేజెస్ లో అందరూ వచ్చి నైట్ కూడా అక్కడ స్టే చేస్తున్నాం కాబట్టి వాళ్ళ యొక్క గ్రీవియన్సెస్ తెలుసుకోవడం, అలాగే మాకు కూడా ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఇస్తారు కాబట్టి అది ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ గా జరుగుతుంది. దానివల్ల మాకు ప్రతి విలేజ్ లో కూడా ఒక నెట్వర్క్ సిస్టమ్ డెవలప్ అయింది. అలాగే పబ్లిక్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతున్నారు. పోలీస్ స్టేషన్ కి తర్వాత చెప్పదలుచుకున్న వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వచ్చి చెప్పాల్సిన అవసరం లేకుండా మేమే అక్కడ పోలీస్ డోర్ స్టెప్ లాగా వెళ్తున్నాం కాబట్టి దాంట్లో సక్సెస్ఫుల్ గా మాకు ముందుగానే ఇన్ఫర్మేషన్ అంది అని ముందుగానే ప్రివెంటివ్ యాక్షన్ చేసుకోవడానికి వీలవుతుంది. సోఫార్ ఇక్కడ పెద్ద క్రైమ్ లేదు. ఒకటే ఒక మర్డర్ కేసు జరిగింది. దాంట్లో ఆల్రెడీ ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఒకటి పెండింగ్ ఉంది. అది కాగానే ఛార్జ్ షీట్ వేసి కన్విక్షన్ కూడా తీసుకోవాలని నేను ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. కన్విక్షన్ మీద బాగా ఫోకస్ చేయాలి. కన్విక్షన్స్ బాగా కావాలి. ఇది 96 లో కొన్ని శాతం అటాక్ అయింది సార్. ఎప్పుడు వచ్చిందని 96 లో శ్రీధర్ విషయాలు మనకి కొన్ని శాతం అటాక్ అయింది సార్. అప్పుడు అటాక్ అయింది. హరీష్ కుమార్ మిత్ర సార్ పెద్దపల్లి హరీష్ కుమార్